హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అటుకులతో స్నాక్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఫస్ట్ మనం పేపర్ అటుకులని అండి, మీడియం అటుకులు కాదు, పేపర్ అటుకులు. పేపర్ అటుకులు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. వీటిని ఒక 2 days ఎండలో పెట్టాలండి, లేదా ఎండ బాగుంటే 1 day పెట్టినా చాలు. ఒకవేళ ఎండ లేదంటే ఒక బాల్యంలో వేసి ఫ్రై చేసినా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఒక బాల్యం తీసుకొని అందులో 2 spoons ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటనిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనం అటుకుల్ని ఎండలో పెట్టిన తర్వాత కూడా ఇంకా మెత్తగా ఉన్నాయనిపిస్తే ఒకసారి ఈ ఫస్ట్ బాల్యం పెట్టింటాం కదా, అందులో ఫ్రై చేసుకోండి, ఉట్టి అటుకుల్ని ఏం వేయకుండా. ఇప్పుడు ఇందులోకి మనం వేరుశనక్కాయలు వేసుకోవాలి. వేరుశనక్కాయ లిమిట్ ఏం లేదండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలండి, ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా క్రష్ చేయాలి వాటిని. కొద్దిగా ఇలా నలిపినట్టు చేస్తే స్మెల్ అనేది బాగా పడుతుంది, వెల్లుల్లి స్మెల్. ఒకవేళ మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఎండు కొబ్బరిని కూడా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పల్చగా ఒక అర్ధము చిప్ప అండి కొబ్బరి స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇవి వేరుశనక్కాయలు కొద్దిగా క్రిస్పీ అయిన తర్వాత పప్పులు వేసుకోవాలి. పప్పులు కూడా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఈ స్నాక్, టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకే మనకి కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే కొద్దిగా చాట్ మసాలా, ఇంకా ఇందులోకే మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. ఉప్పు కారం కూడా బాగా పట్టాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అండి. ఇప్పుడు వీటిని ఒకసారి అంతా కలిపేసుకొని, మనం ఇందాక అటుకుల్ని ఎండలో పెట్టుకున్నామని చెప్పాము కదా, అవి కొద్దిగా క్రిస్పీ ఉంటాయండి. వాటిని ఒక ఇట్లా రంధ్రాలు ఉన్న జల్లెడలో ఒకసారి జల్లెడ పట్టుకుంటే చిన్న నైస్గా ఉన్న దుమ్ము అలాంటిదంతా పోతుంది. ఇప్పుడు ఆ అటుకుల్ని ఇందులో యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అటుకులకంతా ఉప్పు కారము మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మనం ఒకసారి ఏదన్నా కొద్దిగా అటుకుల్ని పట్టుకొని చూస్తే, ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రష్ చేసామంటే విరిగిపోతుంది, అప్పుడు క్రిస్పీగా అయినట్టు. లేదంటే ఇంకొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలండి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. క్రిస్పీగా ఉంటే మనకి చాలా బొల్లుగా ఉంటాయి, తేలిగ్గా ఎవరైనా తినేదానికి వీలుంటుంది. చూడండి, మనకి అటుకులు రెడీ అయిపోయినాయి. సింపుల్గా టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. వీటిని ఇలాగే ఆనియన్స్ పెట్టుకొని తినేసేయచ్చు. లేదు అనుకుంటే ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి ఇలా పీసెస్గా వేసుకొని ఇందులోకి కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి తురిమినది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని ఒకసారి కలిపేసుకొని తిన్నామంటే చాట్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అలాగే ఒకసారి చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.